హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా అండి? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఏమండి, ఈ నార్బిక్ మాల్స్, ఏవిఎన్ మాలు, హైదరాబాద్లో మాల్స్ ఒకటి, అలాగే శిల్పారామం ఇలాంటి పండక్కి తగ్గట్టుగా భలే అకేషన్కి తగ్గట్టుగా భలే రెడీ చేస్తారండి. చాలా బాగా నచ్చుతుంది నాకు. అదే మీతో ఒకసారి చూపించాలి, మీకు కూడా అలాంటిది షేర్ చేయాలి, మీరు కూడా ఆ అందాలని వీక్షిస్తారు అని. నాలాగా అలాంటివన్నీ చూసి ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉంటారు మన ఆ, ఫ్యామిలీలో. అందుకని ఇవన్నీ మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఎంత బాగా రెడీ చేస్తారంటే మాల్స్ చాలా బాగా రెడీ చేస్తారు. ఇదిగోండి మాల్ ఇలా ఉంది. ఇది ఇనార్బిక్ మాల్ అండి. అసలు ఎంత బాగా రెడీ చేశారంటే, క్రిస్మస్ కదండి ఇప్పుడు మనకి. రీసెంట్గా క్రిస్మస్ ముందు రోజే వెళ్ళాను నేను. అసలు ప్రతి ఇయర్ ఏదో ఒక టైం అలా వెళ్తుంటాం. క్రిస్మస్కి అయితే కంపల్సరీ వెళ్తుంటానండి నేను. ఇలా బాగా అసలు డెకరేషన్ చూడ్డానికైనా వెళ్తాను. నాకు బాగా ఇష్టం అనమాట ఇలాంటివన్నీ చూడడం అంటే. అసలు బాగా అది వాళ్ళు తయారు చేసే విధానం కానీ, ఆ పద్ధతి కానీ, అసలు అది కూడా ఒక టైప్ ఆఫ్ ఆర్టేనండి. అందరం అలా డెకరేట్ చేయలేము. డెకరేట్ చేయటము, ఇంటీరియర్ డెకరేషన్స్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఆర్ట్ అనమాట. ఇది కూడా ఇలా మాల్స్లో ఏ ఫెస్టివల్కి తగ్గట్టు ఆ ఫెస్టివల్కి తగ్గట్టుగా డిజైన్ చేస్తారు. ముందైతే స్విమ్మింగ్ పూల్ ఉంది, అది ఫస్ట్లోనే నేను వీడియోలో చూపించా. తర్వాత ఇలా ఆర్చిలాగా పెట్టి అన్ని జింగిల్ బెల్ స్టార్స్, చక్కగా ఇక్కడ ప్లెజెంట్ మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ పెట్టారు. వచ్చిన వాళ్ళంతా ఈ ఆర్చ్ దగ్గర నించొని ఫొటోస్ దిగుతున్నారు. బాగా అనిపించింది నాకైతే. మాల్ లోపలికి వెళ్తే ఎక్కడ పట్టినా స్టార్సేనండి. అసలు మిడిల్ మధ్యలో అయితే, మాల్ మధ్యలో అసలు పెద్దది కడతారండి. ఎవ్రీ ఇయర్ కడతారు. మా బాబుని లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ చాలా ఫొటోస్ కూడా నాకు ఇక్కడ ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తారు. ఒకే విధంగా ఉంచారనమాట ఈ ప్లేస్లో పెట్టేవి. ఈ ఇయర్ ఇలా పెట్టారు, నెక్స్ట్ ఇయర్ స్టార్స్ పెట్టి, మళ్ళీ క్రిస్మస్ ట్రీ పెట్టి డిఫరెంట్గా పెడతారండి. అసలుకి చాలా బాగా అనిపిస్తుంది నాకు. శాండా పెడతారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా. అసలు మొత్తం ఆర్కిటెక్చర్ మొత్తం మార్చేస్తుంటారు ఎప్పటికప్పుడు. ఎవ్రీ ఇయర్ మార్చేస్తుంటారు తెలుసా. అసలు నా ఇక్కడైతే మేము ఫొటోస్ దిగిన చాలా ఉండాలి, కానీ నా ప్రీవియస్ ఫోన్ పోయింది. ఆ ఫోన్లో అయితే డిఫరెంట్ ఎవ్రీ ఇయర్ ఫొటోస్ ఇక్కడ కూర్చోబెట్టి, మా బాబుని అయితే చిన్న బాబు అప్పటి నుంచి ఇక్కడ కూర్చోబెట్టి చాలా ఫొటోస్ తీసామండి మేము. అవన్నీ నా దగ్గర ఉన్నాయి. కానీ ఇది తయారు చేయటం కూడా చాలా ఇదేనండి. చాలా బాగుంది అసలుకి నాకు చూడగానే. ఆ లైటింగ్స్ కానీ అసలు ఎంత బాగా అనిపించిందో అండి. ఇది కూడా ఒక కళ అసలు. ఇది నేను ఫస్ట్ అనుకున్నాను కాటన్ ఏమోనని దగ్గరికి వెళ్ళి చూశానండి. కాటన్ కాదు, మనం ప్లాస్టిక్ది అనమాట. ఇప్పుడు మనం రిబ్బన్ ఉంటుంది కదా, ఆ రిబ్బన్స్ సన్న కట్ చేసి దండలుగా తయారు చేసి అమ్ముతారు. తెలుసా అండి? మనకి తెలుసు కదండి, అప్పుడప్పుడు ఫొటోస్కి దండలుగా వేస్తాం మనం. అలాంటి దండలు ఇలా చుట్టి ఇదిగో చక్కగా ఎంత బాగా, ఇది మంచు గడ్డనేదో ఇలా కొండలాగా తయారు చేసినట్టుగా పెట్టారు కదండి. కాదండి, అదంతా మన ప్లాస్టిక్దే అనమాట. నేను దగ్గరికి వెళ్ళి చూశాను. అసలు అంతా భలే బాగుంది. అసలు చూస్తుంటే నవ్వు అలా కొండలాగా కూర్చున్నట్టు, మధ్యలో అన్ని స్టార్స్, బాల్స్, అసలుకి ఎంత బాగా అనిపించిందో. భలే బాగుందండి. మళ్ళీ లైటింగ్ సెట్టింగ్ కూడా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క మిర్రర్ అనమాట. అసలు లోపలికి వెళ్ళి కూడా చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. ఇది దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు ఆ బాల్స్ కానీ, అసలు ఇది తయారు చేసే విధానం ఎంత బాగా చేశారండి. నీట్గా ఉంది. మన చేసే పద్ధతిని బట్టే, పనిని బట్టి పద్ధతి అసలు ఎంత బాగా నచ్చిందంటే నాకు ఇది చూడగానే చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూస్తారు కదా వీడియోలో అని చెప్పి. మాల్స్లో ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తారండి. అంటే పండగకి దగ్గర క్రిస్మస్, సంక్రాంతికి వస్తే సంక్రాంతికి తగ్గట్టు, పొంగల్ అకేషనల్ లాగా అలా తయారు చేస్తారు. న్యూ ఇయర్ అయితే న్యూ ఇయర్కి తగ్గట్టుగా, అలా అకేషన్కి తగ్గట్టుగా డిజైన్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఇది న్యూ ఇయర్ వరకు ఉంచుతారండి. ఆ తర్వాత మళ్ళీ పొంగల్కి మళ్ళీ చేంజ్ చేస్తారు. ఇదిగోండి చూడండి, అటు ఇటు రాజభటులు ఉన్నట్టు, ఇది రాజద్వారం లాగా. అసలు భలే బాగుంది. లోపల ఫొటోస్ కూడా మేము దిగాం. ఒక్కొక్కటి ఒక్కొక్క మిర్రర్, అద్దాల భవనం ఉంటుంది చూడండి, అలా అద్దాల భవనం, ఎక్కడికెక్కడ మిర్రర్స్. సో మనం లోపలికి వెళ్తే మన ప్రతిబింబాలు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు కనిపిస్తున్నాయి. నాకు ఇది భలే బాగా అనిపించింది. అక్కడ ఆ మిర్రర్స్ అవన్నీ, ఒకటేమో చిన్నగా పెద్దగా, ఒకటేమో పడుకున్నట్టు, ఒకటి నించున్నట్టు, అలా డిఫరెంట్ యాంగిల్స్లో కనిపిస్తుంది మనం మిడిల్లో నించుంటే. బాగుంది. ఇది రూటు రెండు వైపులా ఉంది. లెఫ్ట్ సైడ్ రావచ్చు, రైట్ సైడ్ రావచ్చు. ముందు వైపు మాత్రం పెద్దది శాండా తాత పైన పెట్టి పెద్దగా ఉందనమాట. చాలా బాగా అనిపించింది అసలు నాకు. బాగుంది. అందుకే అక్కడ నించొని ఫొటోస్ దిగి
మీకు కూడా ఇది చూపించాలి అని చెప్పి నేను వీడియో చేశాను అనమాట ఈరోజు. ఇలా అలాగే ఎవరైతే ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇలాంటి క్రిస్మస్ చాలా మీ జీవితాల్లో రావాలి, మీరు చాలా సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఇదిగోండి నాకైతే నచ్చేసింది అనమాట. అంత బాగా నచ్చింది. మాల్లో అయితే మామూలుగా అయితే మాల్స్కి అందరూ జనరల్గా షాపింగ్కి వెళ్తారు, మూవీ చూడడానికి వెళ్తారు. ఇలాంటి సెట్టింగ్స్ వెకేషన్స్ అప్పుడైతే కంపల్సరీ సెట్టింగ్స్ దగ్గరికి వెళ్తారు, అందరు ఫొటోస్ దిగుతారు. వచ్చిన వాళ్ళంతా కంపల్సరీ ఇక్కడ ఆగడం, ఫొటోస్ దిగడం, వీడియోస్ తీసుకోవడం. దీన్ని మళ్ళీ కేర్గా చూడ్డానికి 3 పిల్లల్ని పెట్టారండి. పిల్లలు ఎవరైనా దాన్ని టచ్ చేసి పీకుతారేమో, లాగుతారేమో, ఏది పీక్కుండా జాగ్రత్తగా ఉంచడం కోసం 3 పిల్లల్ని పెట్టారు. వాళ్ళకి కేర్ఫుల్గా చూస్తున్నారు, వీళ్ళు ఓన్లీ ఫొటోస్ వీడియోసే తీసుకొని వెళ్తున్నారా, లేకపోతే అవి చిన్నపిల్లలు తెలియదు కదండి, అవి పట్టుకొని ఇవి పట్టుకొని పీకుతున్నారా అని కూడా కేర్ఫుల్గా అక్కడ ఉండే దగ్గరుండి చూసుకుంటున్నారు. అలా పిల్లల్ని పెట్టి మరి కేర్ చేసి ఆ డెకరేషన్ మొత్తాన్ని వాళ్ళు ఉంచుతున్నారంటే చాలా గ్రేట్ అండి. అంటే దానికి కూడా చాలా కేర్ఫుల్గా చూస్తున్నారంటే అది కూడా ఇదే కదండి. నాకు అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇది లోపల నుంచి బయటికి నడుచుకుంటూ వస్తున్నాడు మా బాబు, అదొక సైడు, మళ్ళీ ఇది ఇంకో వైపు అనమాట. టూ రూట్స్ ఉన్నాయి, అటువైపు ఇటువైపు 2 రూట్ల నుంచి రావచ్చు. అసలు ఎంత బాగుందండి, భలే బాగుంది. అక్కడే ఉండిపోవాలి అదా అనిపించింది. ఒక టైప్ ఆఫ్ ఇమాజినరీ లాగా అనిపించింది. ఇక మాల్ నాకు బాగా నచ్చేసింది. మీకు కూడా చూస్తారని. అలాగే మాల్కి వెళ్తే తప్పనిసరిగా ఎక్సలేటర్ వెళ్ళాలి. లిఫ్ట్ అయినా ఉంటుంది, లేదంటే ఎక్సలేటర్ అయినా ఉంటుందండి. జనరల్గా అందరు ఇదే ఎక్కుతారు, లిఫ్ట్ చాలా తక్కువ మంది ఎక్కుతారు. అటు ఇటు ఎటైనా వెళ్ళొచ్చు మనం అనమాట. రూట్లు 2 ఉంటాయి అన్నమాట దీనికి. లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది, ఎక్సలేటరు. ఇది ఎక్కి పైకి వెళ్తాం అనమాట. పైకి వెళ్తే పైన ఇక మన షాపింగ్ మాల్స్ ఉంటాయి. కింద చూయించింది నేను స్టార్టింగ్, ఇది పైన అనమాట. ఇక పైకి వెళ్తే మా షాపింగ్ మాల్స్ అని, షూస్ అని, ఇక అన్నీ బట్టల షాపులు, మళ్ళీ సెలూన్ షాప్స్ అవన్నీ ఉంటాయన్నమాట. చాలా బాగున్నాయి. కొన్ని షాప్స్లో ఆఫర్స్ కూడా పెట్టున్నారు. సంక్రాంతి, మనకి సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి నెక్స్ట్ ఇప్పుడు క్రిస్మస్, న్యూ ఇయర్, వీటి కోసం కొన్ని ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి అన్నమాట. కొన్ని షాప్స్లో చూశాను నేను కూడా షాపింగ్కి వెళ్దామని. అలాగే డెకర్డాన్ ఉంది అక్కడ. డెకర్డాన్ ఓన్లీ స్పోర్ట్స్వి మాత్రమే ఉంటాయండి. మేము స్పోర్ట్స్ షూ తీసుకుందామని వెళ్ళాము. చూసాము కొంచెం, అంటే ఫుట్బాల్ షూ కావాలన్నాడు మా బాబు, అందుకని వెళ్ళామన్నమాట. అక్కడ రింగ్స్ అయి ఉంటే కొంతసేపు డెకర్డాన్లో ఆడారు, బాగుంది. ఇక మళ్ళీ ఆ షాప్ అయిపోయింది. ఆ షాప్లోంచి మళ్ళీ బయటకు వచ్చాం. మళ్ళీ ఇంకో దానికి వెళ్ళాం అనమాట, వేరే షాప్స్కి. అన్ని షాప్స్ చూసుకొని ప్రతి షాప్లో కింద కౌంటర్స్ దగ్గర కూడా అన్నీ అమ్ముతున్నారు. క్రిస్మస్కి సంబంధించి క్రిస్మస్ ట్రీస్ పెట్టారండి. అసలు నాకైతే ఇది భలే నచ్చింది. వైట్ కలర్దో అది లైటింగ్స్ వెలుగుతూ ఆగుతూ ఉన్నాయి. దుప్ప ఏదో అంటారండి దాన్ని, లేడీ అనుకుంటా. అసలు అది భలే బాగుంది. నాకు లైటింగ్స్ కానీ అవి వెలుగుటం, లోపల అది మరి లోపల ఎలా ఉంచారో, మరి లోపలే పెట్టారో లైటింగ్స్ తెలియదు, కానీ అవన్నీ బాగున్నాయి. క్రిస్మస్ ట్రీస్ కూడా అదేదో మంచు పడినట్టుగా వైట్ కలర్తో బాగా అనిపించాయి. ఇదివరకు మేము చిన్నప్పుడు ట్రీ పెట్టి దానికి లైటింగ్లు పెట్టేవారు, మేము చిన్నప్పుడు చూసేవాళ్ళ, అదే క్రిస్మస్ ట్రీ అనుకున్నాం. అసలు ఇప్పుడు క్రిస్మస్ ట్రీలు కూడా డిఫరెంట్ క్రిస్మస్ ట్రీలు వచ్చాయండి. ఇదిగో బయట మాల్ అంతా ఎంత బాగా రెడీ చేశారు. అసలు పండగ వాతావరణం అంతా ఎక్కడే కనిపించేస్తుంది. నాకు బాగా నచ్చేసింది. అసలుకి సూపర్గా ఉందన్నమాట మాల్ అంతా. ఎంత నచ్చిందంటే సూపర్. మీకు కూడా నచ్చిందండి? నచ్చితే కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. అలాగే చిన్న షాపింగ్కి వచ్చానమాట నేను. మా పాపకి షూస్ తీసుకున్నాను. ఆ షూస్ మా బాబుకి కూడా షూస్ తీసుకున్నాము. కొంచెం చిన్న షాపింగ్, టీషర్ట్స్ అవి ఇవి ఉంటాయి కదండి. ఇంకొచ్చాం కదా, షాపింగ్ చేసుకొని బయటకు